ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మాలతి గారు నమస్తే అండి. నమస్తే అండి. యా సో మనం చూస్తున్నాం కదా, నార్మల్గా ఒక డాక్టర్ లైక్ ఇది ఓఆర్ఎస్ మీద తను చెప్పింది, ఇప్పుడు పాపులర్ అయింది ఓఆర్ఎస్ మీద తను మాట్లాడింది కాబట్టి. డాక్టర్ శివరంజన్. ఎస్. సో యాక్చువల్లీ లైక్ ఓఆర్ఎస్ మీద బ్యాన్ కోసం మాట్లాడారు అండ్ కోర్ట్ దానిపైన లైక్ థింక్ చేస్తున్నాము అని వచ్చింది అని అంటున్నారు. బ్యాన్ చేశారు అని చెప్పేసి. వాట్ ఈస్ ఆల్ దిస్ కేస్ అబౌట్ యాక్చువల్లీ? డాక్టర్ శివరంజన్ గారు ఏంటంటే షీఈస్ బీన్ ఫైటింగ్ దిస్ కేస్ ఫర్ హోల్ 8 years. 8 years నుంచి డెడికేటెడ్ గా జస్ట్ పిల్లల కోసం వాళ్ళ హెల్త్ తోని అంటే చాలా కంపెనీస్, ఈ ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఆర్ ప్రొడ్యూసింగ్ ఓఆర్ఎస్ ఆడుకుంటున్నారు అని చెప్పేసి, అది పిల్లలకి ఇవ్వకూడదు, పిల్లల హెల్త్ నాశనం చేస్తుంది చెప్పేసి బ్యాన్ చేయాలని చెప్పేసి 8 years నుంచి ఫైట్ చేస్తుంది. ఆమె వెళ్ళని చూడలేదు, కలవని లీడర్ లేరు. అందరినీ కలిసి రిక్వెస్ట్ చేసినా కూడా నోబడీ హస్ రియాక్టెడ్. ఆమె లిటరల్లీ ఆమె పిఎం వరకు కూడా వెళ్ళింది అని న్యూస్. సో ఇక్కడ ఏం జరగలేదు. ఫైనలీ షీ ఫైల్డ్ అ కేస్ విచ్ ran for 8 years. 8 long years. And yeah, 8 long years. రీసెంట్ గా ఆమె ఫేవర్ లో జడ్జ్మెంట్ వచ్చినప్పుడు షీ వాజ్ లిటరలీ క్రైయింగ్. 8 years ఎఫర్ట్స్ కి ఒక ప్రోడక్ట్ వచ్చింది, ఒక రిజల్ట్ ఉంది అని చెప్పేసి. సో తర్వాత ఏం చేసిందంటే కోర్ట్ బ్యాన్ చేసింది, ఓఆర్ఎస్ అనేది ఇంకా వాడకూడదు. సో ఓఆర్ఎస్ అనగానే ఐ వాంట్ క్లియర్ వన్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు జనరల్ ఏంటంటే ఓఆర్ఎస్ బ్యాన్ చేశారు అని చెప్పేసి కంప్లీట్ ఓఆర్ఎస్ ఇవ్వకుండా ఉండకండి. నో, ఇట్స్ నాట్ లైక్ దట్. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఏంటంటే ఓఆర్ఎస్ అంటే ఏంటంటే WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫార్ములేషన్ ఇచ్చింది. ఈ ఫార్ములేషన్ ఈ సేఫ్ ఫర్ చిల్డ్రన్. సో ఆ WHO ఫార్ములేషన్ ఉన్న ఓఆర్ఎస్ మాత్రం వాడొచ్చు. కానీ ఓఆర్ఎస్ అని దానికి కలర్స్, ప్రిజర్వేటివ్స్, ఓవర్ షుగర్స్ యాడ్ చేసేసి టెట్రాప్యాక్లు ఇవి అవి అని చెప్పేసి, ఎందుకు తెలుసా? పిల్లల్ని అట్రాక్ట్ చేసుకోవడానికి. టేస్ట్ ఉంటుంది, ప్రిజర్వేటివ్స్, ఫ్లేవర్స్ అన్ని ఇస్తే అవి ఎక్కువ అమ్ముడు పోతాయి. నిజంగా ఓఆర్ఎస్ ఫార్ములేషన్ అంత టేస్టీ ఉండదు, అది అమ్ముడు పోవాలని చెప్పేసి రకరకాల కంపెనీస్ ఏం చేస్తున్నారంటే అన్న అవసరమైన షుగర్స్ అంతా యాడ్ చేసేసి, ఫ్లేవర్స్ యాడ్ చేసేసి ఓఆర్ఎస్ బయట అమ్మడం వల్ల పిల్లల హెల్త్ ఇంకా ఖరాబ్ అవుతుంది. అండ్ రీసెంట్ గా అంటే నాకు మా కజిన్ డాక్టర్ అనమాట, ఒక 2-3 years ముందు ఏంటంటే ఒకసారి డయేరియా అయినప్పుడు ఐ వాజ్ ఆస్కింగ్ మై క్వశ్చన్. సరే జనరలీ మనం కూడా డయేరియా అయిందంటే ఫస్ట్ కొబ్బరి బొండం తాగాలి. మనం పాష్ అయిపోయినాం ఇప్పుడు, మన కొబ్బరి బొండలు కనవడం ఇంకా ఏమంటాం ఓఆర్ఎస్. అది ఫీలింగ్ ఏంటో తెలుసా? ఇంత చిన్న ప్యాక్ లో ఎన్నో ఉంటాయి, ఆల్ దట్ కెమికల్స్ ఉంటాయి, వెంటనే బాడీలో సాల్స్ అన్ని రీస్టోర్ అయిపోతాయి అని చెప్పేసి కొబ్బరి నీళ్ళు, న్యాచురల్ గా వచ్చే కొబ్బరి నీళ్ళు తాగం, ఓఆర్ఎస్ కి ఎక్కువ ప్రయారిటీ ప్రిఫరెన్స్ ఇస్తాం. సో ఐ వాజ్ ఆస్కింగ్ మై కజిన్, ఓకే నేను ఓఆర్ఎస్ తాగుతా అని చెప్పేసి, హీ టోల్డ్ మీ టు రీడ్ ఆన్ దట్ ప్యాక్. హీ మేడ్ మీ రీడ్ దట్ ప్యాక్. ఏమని రాసిందో తెలుసా? కెనాట్ బి యూజ్డ్ ఇన్ డయేరియా కండిషన్ అని. అంటే ఓఆర్ఎస్ వాడితే డయేరియాని ఇంకా వర్సన్ అవుతుంది. అది దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఐ వాజ్ షాక్డ్. ఏంటిది? ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా యూజువల్ గా డయేరియా అనగానే ఓఆర్ఎస్ ప్రిస్క్రైబ్ చేస్తారు డాక్టర్. ఇంకా కొన్ని సందర్భాల్లో విల్ నాట్ ఈవెన్ లిసన్. డాక్టర్స్ కూడా వినం మనం. మనమే మంచిగా, నేనైతే కొంతమంది ఆంటీలను కూడా చూసిన తెలుసా, నాకు కొంచెం వీక్నెస్ అనిపిస్తుంది, ఓఆర్ఎస్ తాగుతా. అందులో వెళ్ళి మెడికల్ షాప్ పోయి, బాబు ఆరెంజ్ ఫ్లేవర్ ఇవ్వు, ఆపిల్ ఫ్లేవర్ ఇవ్వు, బికాస్ దే టేస్టీ. ఫీవర్ ఉన్నప్పుడు కానీ ఫీవర్ లేకపోయినా కూడా మనంతట మనం వెళ్ళి మెడికల్ కొనేస్తాం. దే వెనెవర్ దే ఫాస్ట్ అట్లా చేసినప్పుడు చాలా సార్లు సాయంత్రం దే యూస్ టు, నేను విన్నాను ఇలాంటిది. అండ్ ఏం తెలుసా, మరి కొన్నారు మంచిదే, ఓఆర్ఎస్ ఇట్లా పౌడర్ లా కలుపుకొని ఓఆర్ఎస్ ఫార్ములేషన్ ఉంది తాగరండి. నాకు ఫ్లేవర్స్ కావాలి, అది ఒక కూల్ డ్రింక్ లాగా, లిటరల్లీ కూల్ డ్రింక్ లాగానే. ఇంకా నాకు ఆరెంజ్ ఫ్లేవర్ కావాలి, యాపిల్ ఫ్లేవర్స్ కావాలి, ఏమేమో ఫ్లేవర్స్ ఉంటాయి. నేనైతే 2 ఫ్లేవర్స్ తిన్నా మరి. సో ఈ ఫ్లేవర్స్ కావాలని అడుగుతూ ఉంటారు. అవి డేంజర్. ఏంటంటే అందులో అన్ని షుగర్స్ కలిపి దానికి ఎక్స్ట్రా టేస్ట్ కోసం కాంపోజిషన్ అంతా ఆగం చేసేసి ఏమేమో చేసేసి అమ్ముతున్నారు. అది డేంజర్, ఎస్పెషల్లీ ఫర్ కిడ్స్. సో కిడ్స్ కి ఇవ్వడం కరెక్ట్ కాదు అని చెప్పేసి మాట్లాడారు. అండ్
గ్రేట్, Great we have that- to thank her. Right. She won the case. Right. ఆమె గెలిచింది యాక్చువల్లీ పక్కన వాళ్ళు ఏమైపోతే ఏంటి అని ఈ అనుకునే రోజుల్లో, రోజుల్లో she yeah, fought she for like fought for- 8 years for other kids. True. అంటే that was like చాలా అప్రిషియేట్ చేయాల్సిన appreciate చేయాల్సిన విషయం. యాక్చువల్లీ. సో ఇది ఒక పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఇది అయినాక ఏం చేసిందంటే కొన్ని ల్యాబ్స్, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దోస్ ల్యాబ్స్ నేమ్స్, బట్ ఒకవేళ ఎవరికన్నా ల్యాబ్ నేమ్స్ కావాలనుకుంటే ఈ కేసుని గూగుల్ చేయండి, మీకు తెలుస్తుంది పిటిషనర్స్ ఎవరో మీకు తెలిసిపోద్ది. Right. సో కొన్ని పేరు పొందిన ల్యాబ్స్ వెళ్ళి ఏం చేశారంటే ఢిల్లీ హైకోర్టులో వేశారు. ఓకే. సో ఈ ల్యాబ్స్ ఏం చెప్పారంటే ఆల్రెడీ మా దగ్గర 180 crores వర్త్ ఓఆర్ఎస్ పడున్న ల్యాబ్లలో మేము ఏం చూసుకోవాలి వాటిని. అట్లీస్ట్ ఇది సడన్ గా అయింది, సడన్ గా మా మీద ఇట్లా ఆర్డర్స్ పాస్ చేస్తే మా కంపెనీ ఏం కావాలి, మేము ఎత్తిపోతాం అని చెప్పేసి, కంపెనీ మూసుకుపోతుంది అని చెప్పేసి కమర్షియల్ ఆస్పెక్ట్ గా ఆలోచించి ఢిల్లీ హైకోర్టులో వేశారనమాట బ్యాన్ థాట్ ఆఫ్ ఇట్ అసలు అంటే మీరు నష్టపోతారని చెప్పి చూడండి. చిన్నపిల్లల lives ల్యాబ్స్ కి risk తెలీదా, చేస్తామా? వేసిన ల్యాబ్స్ కి తెలీదా అది డేంజరస్ That's what అదే హజార్డస్ అంటున్నాను. తెలిసే చేస్తున్నారు తప్పులు. ఇప్పుడు నాకు సడన్ గా ఇచ్చింది కోర్టు తీర్పు అనడం చాలా తప్పు. ఎందుకంటే ఇప్పుడు ఒక ల్యాబ్, పిల్లల హెల్త్ అండ్ లైఫ్స్ విషయం ల్యాబ్స్ లో ఉండే వాళ్ళందరూ ఎక్స్పర్ట్స్ అండి, పెద్ద పెద్ద సైంటిస్టులు అందరు ఉంటారు. రైట్. ఒక ఫార్ములేషన్ తయారు చేసినప్పుడు చాలా మంది సైంటిస్ట్ ఇన్వాల్వ్ అయ్యారు. చేసినప్పుడు ఈ డాక్టర్ కి తెలిసిన విషయం అక్కడ ల్యాబ్ లో ఉన్న వాళ్ళకి తెలీదా ఈజ్ మై క్వశ్చన్. రైట్. వాళ్ళ ముందే తెలుసు ఏంటి ఇది హజార్డస్, పిల్లలకు మంచిది కాదని వాళ్ళకి తెలుసు, రైట్. అయినా దే వెంట ఆన్. ఇప్పుడు సడన్ గా వచ్చిందని చెప్పడం స్టూపిడిటీ అంటాను నేను నా దృష్టిలో. రైట్. సో వెళ్ళి ఇప్పుడు కోర్టులో ఏం చెప్పారంటే ఇంత స్టాక్ పడి ఉంది అంటే ఇప్పుడు 180 crores ఒక ఓఆర్ఎస్ 45 rupees వేసుకున్నా కూడా 180 crores డివైడెడ్ బై 45 అంటే ఒక 4 crores పడున్నాయి మార్కెట్ లో. సో ఇవన్నీ కూడా మార్కెట్ లో రిలీజ్ చేసేయండి, తర్వాత కాంటే మేము ఆపేస్తాము, ఇవి మాత్రం అమ్మేసేయండి, అమ్మే పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి కోర్టును అడగడం జరిగింది. బట్ కోర్టు ఏం చెప్పిందంటే పబ్లిక్ హెల్త్ కి మేము ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం, మాకు కమర్షియల్ మాకు సంబంధం లేదండి, ఇవి మీకేమైనా ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయి, మీ అమ్ముడు పోవాలనుకుంటే మీరు వెళ్ళి FSSAIకి రిప్రజెంటేషన్స్ ఇచ్చుకోండి, మీ స్టాక్ చూపిస్తూ ఇది చూపిస్తూ మీకు ఏ రిప్రజెంటేషన్స్ ఉన్నాయో ఇక్కడ కాదు వెళ్ళి FSSAIకి రిప్రజెంటేషన్ ఇచ్చుకొని అక్కడ తీర్చుకోండి అని చెప్పేసి చెప్పింది. అండ్ ఆల్సో ఇంకా కేసు తేలలేదు, ఇట్ ఈస్ రిజర్వ్ ఫర్ ఆర్డర్స్, ఇంకా ఆర్డర్స్ జరగదు. బట్ కోర్ట్ కంప్లీట్లీ ఇట్స్ ఇంక్లైన్ టువర్డ్స్ పబ్లిక్ హెల్త్ ఓన్లీ. పబ్లిక్ హెల్త్ తో ఆడుకోవద్దు, ఎందుకంటే కోర్ట్ జస్టిస్ చేస్తుంది, అన్యాయం చేయదు. అండ్ మోస్ట్లీ ముఖ్యంగా అక్కడ చిన్న పిల్లలు, దట్ ఈస్ థింగ్. సో ఇక్కడ పిల్లల హెల్త్ తోని పబ్లిక్ హెల్త్ తో ఆడుకోలేము. అండ్ సో ఈ బ్యాన్ మీకు ఏమైనా కావాలి అనుకుంటే, ఎత్తేయాలనుకున్న ఆర్డర్స్ మీ అమ్ముడు పోవాలనుకుంటే వీ ఆర్ నాట్ ఇన్వాల్వ్, వెళ్ళండి FSSAIకి రిపోర్ట్ చేసుకోండి, రిప్రజెంటేషన్స్ ఇచ్చుకోండి. సో అక్కడ ఒకవేళ మీ WHO ఫార్ములేషన్స్ ఉండి మీ బ్రాండింగ్ అంతా చూపించుకుంటే ఇట్ విల్ వెరిఫై. ఎందుకంటే ఒకటి ఇప్పుడు జ్వరం వస్తే డాక్టర్ దగ్గర పోవాలి, కేసు వస్తే అడ్వకేట్ దగ్గర పోవాలి. ఇక్కడ అది అంటే అది పనికొచ్చే ఓఆర్ఎస్ కాదా, కరెక్ట్ ఫార్ములేషన్ WHO ఉందో లేదా కోర్టు ఎందుకు చూస్తుంది, FSSAI చూస్తుంది, దాని డ్యూటీ కదా. సో FSSAIకి వెళ్ళి అక్కడ రిప్రజెంటేషన్స్ ఇచ్చుకోండి అని చెప్పేసి చెప్పింది. సో వీళ్ళు ల్యాబ్స్ వాళ్ళు ఏం చేస్తారో ఆ తర్వాత మాట్లాడుకుందాం. బట్ నేను పబ్లిక్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఓఆర్ఎస్ అంటే అన్ని ఓఆర్ఎస్ బ్యాండ్ కాదండి. ఓన్లీ ఏదైతే ఇట్లా షుగర్ బేస్డ్ రకరకాల ఫ్లేవర్స్ పిచ్చి పిచ్చి వేసి అన్ని కూడా బ్యాండ్. బట్ WHO ఫార్ములేషన్ ఏదైతే ఉందో అది బ్యాండ్ కాదు. సో చూసుకుని వాడాలంటారు WHO ఫార్ములేషన్. వాళ్ళకి మాకు అది ఉందా లేదా అనేది చూసుకుని దెన్ వీ కెన్ గో. ఎందుకంటే ఓఆర్ఎస్ కూడా ఎవరో సైంటిస్ట్ కనిపెట్టిందే ఫర్ పబ్లిక్ వెల్ఫేర్ అంతే. ఇప్పుడు ఇప్పుడు అసలు ఓఆర్ఎస్ ఎందుకు వాడతారండి, ఎందుకు అంటే జనరల్లీ డైరీ అయినప్పుడు మన బాడీ నుంచి ఆ సాల్ట్స్ అన్ని వెళ్ళిపోతాయి బికాస్ ఆఫ్ సివియర్ అంటే వెళ్ళిపోతూ ఉంటది కాబట్టి, మోషన్స్ అట్లా వెళ్ళిపోతూ ఉంటది కాబట్టి దాన్ని బట్టి ఏంటంటే సాల్ట్స్ మన బాడీలో ఏదైతే నెసెసరీ అవసరమైన సాల్ట్స్ కూడా వెళ్ళిపోతాయి. అవి రీగెయిన్ చేసుకోవాలి. మనం రీగెయిన్ చేసుకోకపోతే మన కళ్ళు తిరగడము, మనం కొన్నిసార్లు బాగా సాల్ట్స్ పోతే చనిపోవడం కూడా జరిగింది, సివియర్ గా ఉంటాయి. సో ఆ సాల్ట్స్ మనం రీస్టోర్ బాడీలో చేసుకోవడానికి సడన్ గా ఏం చేయగలుగుతాం, ప్రతిసారి సెలైన్ అలా ఎక్కించుకోలేం కదా. సో అలా చేసుకోవడానికి ఓఆర్ఎస్ ప్రిస్క్రైబ్ చేస్తారు. అది కూడా ఒక ఎవరో మేధావు ఎవరో మహానుభావుడు కనిపెట్టింది మన కోసమే. కానీ దాని మంచి పర్పస్ యూజ్ చేయకుండా దానికి రంగులు పూతలు అన్ని పూసి షుగర్స్ యాడ్ చేసేసి ఇట్లా టెట్రా ప్యాక్స్ కలర్ఫుల్ గా కళ్ళ కనిపించేటట్టు ఈ బేస్ ఆ బేస్ అనుకుంటే చేసి అమ్మడం తప్పు. సో అలాంటివి చేయడం కూడా మరి అందరు కలిసి ఓఆర్ఎస్ బ్యాన్ చేయకండి అనేది నా ఉద్దేశం, అంతే, ఏం లేదు. రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మాలతి గారు ఫర్ గివింగ్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్.